ఒకనాడు విష్ణువుకి వాహనమైన గరుడికి, ఆయుధమైన సుదర్శన చక్రానికి వీరిరువురికి వారికంటే గొప్పవారు లేరు అనే గర్వభావన, అహంకార భావన కలిగాయి. తనకంటే వేగమైంది మరొకటి లేదని గరుత్మంతునికి, తనకంటే శక్తివంతమైనది మరొకటి లేదని సుదర్శన చక్రం ఇలా అపారమైన గర్వంతో పొంగిపోయారు. వీరిరువురికి బుద్ధి చెప్పడానికి కృష్ణుడు ఒక పని చేస్తాడు. గరుడితో కృష్ణుడు తనను పిలుస్తున్నాడనే వార్తను హనుమంతునికి చెప్పమని చెప్తాడు. హిమాలయాల్లో లోతైన రాముని ధ్యానంలో ఉన్న హనుమంతునికి త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలైందనే విషయం తెలియదు. అలాగే కృష్ణావతారం గురించి కూడా తెలియదు. అయితే గరుడ వచ్చి కృష్ణుడు తనను పిలుస్తున్నాడనే వార్తను అందజేసినప్పుడు గరుడ సందేశాన్ని నిరాకరించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. గరుడ వెంటనే కృష్ణుని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కృష్ణుడు చిరుహాస్యంతో రాముడు తనను పిలుస్తున్నాడనే వార్తను చెప్పమని చెప్తాడు. వెంటనే గరుడ వెళ్ళి అదే సందేశాన్ని హనుమంతునితో చెప్తుంది. హనుమంతుల వారు రాముడు తనను పిలుస్తున్నాడనే వార్తను విని వెంటనే సంతోషంతో పొంగిపోతారు. తన బలాన్ని గర్వపడి అజేయుడు అనే భావనతో నిండియున్న సుదర్శన చక్రాన్ని కృష్ణుడు కాపలాగా నియమిస్తాడు. అప్పుడు హనుమంతుడు అతివేగంతో తన రాముణ్ణి దర్శించుకోవడానికి అక్కడికి వస్తారు. ద్వారం వద్ద కాపలాగా ఉన్న సుదర్శన చక్రం ఇక్కడ రాముడు లేడు అని హనుమంతునితో చెప్తుంది. వాదనలతో సమయం వృధా కాకూడదని హనుమంతుడు సుదర్శన చక్రాన్ని పట్టుకొని మింగేస్తాడు. హనుమంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. తిరిగి వచ్చిన గరుడ అక్కడ హనుమంతుని చూసి ఆశ్చర్యపోయి తనకంటే వేగంగా తను చేరుకున్నాడని గ్రహిస్తుంది. అంతటితో గర్వము మరియు అహంకారములతో కళ్ళు మూసుకున్న గరుడకు సత్యం ఏమిటో అర్థమవుతుంది. లోపలికి వెళ్ళిన హనుమ కృష్ణావతారంలో ఉన్న తన రాముణ్ణి చూసుకొని దర్శించుకొని సంతోషంతో పొంగిపోయి నమస్కరిస్తారు. కృష్ణుడు ద్వారం వద్ద ఎవరూ అడ్డగించలేదా అని అడగగా అప్పుడు హనుమ ద్వారం వద్ద ఒక లోహపు చక్రము తనని అడ్డగించగా దానితో యుద్ధం చేస్తే తన ప్రభువుని చేరడం చూసుకోవడం మరింత ఆలస్యమవుతుందని అందుకే దాన్ని మృంగివేసినట్టుగా కృష్ణునికి చెప్తారు. తరువాత సుదర్శన చక్రాన్ని బయటికి వదిలివేస్తారు. అలా సుదర్శన చక్రానికి తన ఆలోచనలోని తప్పేంటో తెలిసి వస్తుంది. ఇలా శ్రీకృష్ణుల వారు గరుడ మరియు సుదర్శన చక్రానికి ఉన్న అహంభావాన్ని తొలగిస్తారు. జై శ్రీకృష్ణ.